అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. కొబ్బరిలో వచ్చే తెగుళ్లు, పురుగులు, కొబ్బరి మొక్కలను పెంచడంలో వచ్చే ఇబ్బందులను శాస్త్రవేత్తలను అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సందర్శించారు. పరిశోధన కేంద్రంలో కొబ్బరిలో ఉత్పత్తి చేసే రకాలు, ఎంత మేరకు కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు, రైతుల నుంచి ఎంత మేరకు డిమాండ్ ఉంది, పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు అన్నది అక్కడ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పరిశోధన కేంద్రంలోని ల్యాబ్లు, మౌలిక వస్తువులను పరిశీలించారు. కోకో మొక్కలను పరిశీలించి రైతుల నుంచి కోకో మొక్కల డిమాండ్ ఎంత మేరకు ఉందో అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు కొబ్బరిలో వచ్చే తెగుళ్లు, పురుగులను నివారించడానికి అక్కడి ల్యాబుల్లో జీవ నియంత్రణ కారకాలను ఉత్పత్తి చేసే పద్ధతులను వివరించారు. నల్ల ముట్టె, పురుగు, తెల్లదోమ, ఆకుతెలు వంటి వాటిని నివారించడానికి ఉపయోగించే బదనికలను ఉత్పత్తి చేసే పద్ధతులను శాస్త్రవేత్తలు వివరించారు. కోనసీమ ప్రాంతంలో గోదావరి, గంగా కొబ్బరి బోండం రకానికి డిమాండ్ ఎక్కువగా ఉందని, సంవత్సరానికి 25,000 మొక్కల వరకు ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పరిశోధన కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త ఎంవివి చలపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. Garden looks like one deputies. All these gardens are existing. We have even in the Allipalli West Border, the garden, Sannavelli we had. So this burning of the lower, this is IPM package developed. So what we have done is we have developed the package of practices. These are all the consignments which we are giving to farmers. So even coconut development, few funds we had. So awareness is very high. So, but technically speaking, because we are scientists, we have to generate the data now, as you ask. As a bureaucrat, you are having interest to know what is the recovery rates, what is the parasitization efficiency. So, all those data also will be submitted. These are the two insect pests, lab posts which we rate. We have 2 buildings for this exclusively. In fact, last year to private companies, we have given this technology. All these states. But this will kill the palm slowly. Once the disease comes, it's like a cancer. It won't kill the palm immediately. It will spread into the palm, spread to the garden. Slowly the oozing will increase and ultimately the yield will come down. And finally, after 6 to 7 years, this is based upon the business of the state. It's exclusively only for the disease. But it's every month. There are 3 to 4 diseases are there. That we use to collect for all diseases. And it is because it is not like chemical. It is naturally it can be multiplied in the soil also. Once you give that substrate, it will multiply. And 6 so local can be given to any species of coconut. Dry అంటే around 1 week fermentation will be there, sir. After that based on temperature 1 week పెట్టాలి. ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మనకు అరౌండ్ 10 to 15 days based on temperature. ఇప్పుడు ఇలాంటి క్లైమేట్ లో డ్రై చేయలేము. సోలార్ డ్రైయర్ ఎక్కువ. సో దీన్ని తీసి తీయడం అంతా కూడా ఫార్మర్ చేసుకుంటాడు, వాడు చేసుకుంటాడు. మనమే చేయాలి సార్. చేసి సీడ్స్ పడిపోయింది. సో ఇది కిలో ఎంత 200? ఇప్పుడు 200 సార్. యాక్చువల్